ఈరోజు నా ఈ ప్రయాణం ఒక నిరుపేద విద్యార్థి భవిష్యత్తుకు బాటలిస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఒక నిరుపేద కుటుంబం కొడుకు చదువు కోసం సహాయం కోరారని మన ఫాలోవర్స్లో ఒకరైన శేఖర్ గారు మన వరకు తీసుకొచ్చారు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పాలకొల్లు బయలుదేరా. రే నాన్న, నీ పేరేంటి? హరే రామకృష్ణ. చదువుకుంటావు బాగా? నిజంగా పెద్ద అయ్యేదాకా బాగా చదువుకుంటావా? ఫస్ట్ క్లాస్ వస్తావు మరి ప్రతి సంవత్సరం? బాగా పెద్ద చదువులు చదువుతావా? బాబు బాగా చదువుకొని బాబు వృద్ధిలోకి వస్తాడంటే తన కంప్లీట్ చదివేంత వరకు కూడా తన బాధ్యత తీసుకుంటానికి రెడీగా ఉన్నారు. నేను మాట్లాడి చేసి పెడతాను. సరే అమ్మా? సరే. వాళ్ళతో మాట్లాడి పాలకొల్లులో ఉన్న దీప్తి హై స్కూల్కి వెళ్ళి ఆ చైర్మన్ గారితో మాట్లాడారు. పరిస్థితిని మొత్తం ఆయనకు అర్థమయ్యేలా చెప్పి ఫీజు వివరాలను కనుక్కొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. లైఫ్లో మొట్టమొదటిసారి సాయం చేయాలంటే ధనం అవసరం లేదు, సాయం చెయ్యాలి అనే గుణం ఉంటే చాలనిపించింది. ఈ అబ్బాయి విషయం నాకు తెలియగానే నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చిన వ్యక్తి మా తనుజక్క. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఒక అమ్మాయిని 4 సంవత్సరాలుగా చదివిస్తున్నారు. ఇంకా వెంటనే అక్కకు కాల్ చేశా. అక్క, అది మొన్న చెప్పారు కదా, ఒక ఎవరైనా హెల్ప్ చేద్దాము చదువుకునే కిడ్స్ ఉంటాయని చెప్పేసి. మన పాలకొల్లో ఒక బాబు ఉన్నాడు, వాళ్ళకి హెల్ప్ కావాలంట చదువుకోవడానికి. తనకి ప్రస్తుతానికి అయితే ఎల్కేజీలో జాయిన్ చేయడానికి ఒక 25,000 అవుతుందండి ఇయర్కి. సో అది ఇప్పుడు నేనైతే స్కూల్కి వెళ్ళి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే. సరే సాయి, అయితే ఎంత సాయి? 25,000 అక్క. ఓకే సాయి, ఇదే నంబర్ అక్క. డన్ అక్క. థ్యాంక్ యూ.